వెల్కమ్ టు తెలంగాణ Q9 న్యూస్. మంచిర్యాల జిల్లా వెల్లంపల్లి పట్టణంలో మోడీ క్యాంటీన్ ఆధ్వర్యంలో న్యాయవాది నల్లుల సంగీత బుధవారం పాత్రికేయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంగీత మాట్లాడుతూ మోడీ క్యాంటీన్ గత 5 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నామని, నిరుపేదలకు సేవ చేయడమే లక్ష్యంగా ఈ మోడీ క్యాంటీన్ నడుపుతున్నామన్నారు. గతం నుండి ఈనాటి వరకు మోడీ క్యాంటీన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారన్నారు. ఈ మోడీ క్యాంటీన్ సేవా కార్యక్రమాలు ఈ ఒక్క బెల్లంపల్లి పట్టణానికి పరిమితం కాకుండా నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి విస్తరించేలాగా చేస్తామన్నారు. అలాగే బుధవారం స్థానిక పాత్రికేయులకు న్యాయవాది సంగీత శాల్వాలతో సన్మాన కార్యక్రమం చేపట్టారు. పాత్రికేయులు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజానికానికి వారధులుగా పనిచేస్తున్నారన్నారు. ఎక్కడో జరిగిన సంఘటనను చేరదీసి వారు ప్రపంచానికి తెలియజేస్తున్నారన్నారు. పాత్రికేయులను సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పట్టణంలో మోడీ క్యాంటీన్ ఆధ్వర్యంలో మేము రిపోర్టర్స్కి అందరికీ ప్రెస్ వాళ్ళకి స్వాగతం పలకడం జరిగింది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడానికి గల కారణం ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా పనిచేస్తున్నటువంటి రిపోర్టర్స్. వారు చాలా కష్టపడి ప్రతి ఒక్క పనిని ప్రజల వారికి చేరవేస్తున్నారు. కాబట్టి వారిని ఘనంగా సన్మానం చేసుకోవడం జరిగింది. వీర తిలకం దిద్ది వారిని ఘనంగా సన్మానం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్కి అసలు ఎక్కడ కూడా ఇంటర్నేషనల్గా జరుగుతున్న విషయాలు కూడా ఒక ప్రెస్ అనేది లేకపోతే పబ్లిక్కి చేరే అవకాశం లేదు. కాబట్టి అంత గొప్ప ప్రొఫెషనల్లో ఉన్న వీరికి నేను నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా యొక్క బృందం వీరికి ఘన సన్మానం చేసినందుకు ఇది ఒక సదవకాశంగా భావిస్తున్నాము. మరియు ఇంకొకటి, మా మోడీ గారి యొక్క ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజలలో గొప్పగా చేరవేసి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడానికి మెయిన్గా పాత్రికేయులు బాగా సక్సెస్ చేసినందుకు ఈ యొక్క ఘన విజయం సాధించినట్టుగా మేము ప్రత్యేకంగా వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.